దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 9వ అధ్యాయం. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలా సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవాలని ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునిది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరసేవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో, నరసేవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితమని అడుగగా, మోషే యెహోవా ఏం సెలవిచ్చునో నేను తెలుసుకుందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు కూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించడం మానిన యెడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టి దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారములో అని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగనే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచిన దినములన్నీ వారు ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకున్నది. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. 10వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలను చేయించుకొనుము. నక్షి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నెదుట నీ వద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ వద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగినయున్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోనప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరంగా మీకు ఉండును. మిమ్మును బాధించే శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సాహ దినమందును నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే.
రెండవ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్షపు మందిరము మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్ర సైన్యమునకు సియారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబూలూనీయులు గోత్ర సైన్యమునకు హెలోను కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మొరారీయులను మందిరమును మోయచూ సాగిరి. రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదాయూరు కుమారుడైన ఎలీసూరు అధిపతి. షిమ్మేనీయుల గోత్ర సైన్యమునకు సురిషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూయేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు ఎఫ్రామీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహుదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదసూరు కుమారుడైన గమాలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీల గోత్ర సైన్యమునకు అధిపతి. దానియుల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో వెనుక ఉండెను. అమిషదాయి కుమారుడైన అహీయజెరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు అషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెయూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవచ్చున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసిననగా అందుకతడు, నేను రాను, నా దేశమునకు ఎదుగును వెళ్ళదనని. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడవకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉండవు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి పగటి వేళ వారి మీద ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ నుండి పారిపోదురుగాక అని. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. 11వ అధ్యాయము. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగింది. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకంకు వచ్చుచున్నవిని. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిది. ఆ మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను. చూపునకు అది బోలం. తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరిలేక దాని రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి. రాత్రి యందు మంచు పాలెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారము వద్ద వారు ఏడవగా మోషే వినెను. కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా ఉండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీ ఇంట నీ సేవకుని బాధించితివి. నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారము నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లల తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. అది నేను భరింపలేని భారము. నన్ను చంపు. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన మనుషుల ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము.
అక్కడ వారు నీతో కూడా నిలబడవలెను. నేను అక్కడ నీతో మాట్లాడి మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారం పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూసి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా చూసి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటేది గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తుల నుండి ఎందుకు వచ్చితమనుకొంటిరి? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చుదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాలెంలో నిలిచి, వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తి వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే పట్టుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరినూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీల పెద్దలను పాలెములోనికి తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను పూడ్చుకొని తక్కువ పూడ్చుకొనిన వాడు 100 తూములను పూడ్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందన ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టి ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. జనులు కిబ్రోతు హత్తావా నుండి హజరేతుకు ప్రయాణమైపోయి హజరేతులో దిగిరి. 12వ అధ్యాయం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా, మీరు 3 ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ 3 రాగా యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోనును మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెంత భయపడలేదని. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము వంటి తెల్లని కుష్ఠము గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠము గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె పాలము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిర్యాము 7 దినములు పాలము వెలుపలనే గడిపెను.
మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు హజరోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. 13వ అధ్యాయం. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశంను సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలీయులలో ముఖ్యులు. వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్ముయ, షిమ్మేను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు, ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు, ఎఫ్రాయిము గోత్రమునకు సూరు కుమారుడైన నూను కుమారుడైన హోషేయ, బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తి, జబూలూను గోత్రమునకు సోరి కుమారుడైన గదీయేలు, యోసేపు గోత్రమునకు అనగా మనష్షే గోత్రమునకు సూసి కుమారుడైన గాది, దాను గోత్రమునకు గమేలి కుమారుడైన అమ్మీయేలు, ఆషేరు గోత్రమునకు మికాయేలు కుమారుడైన సెతూరు, నఫ్తాలి గోత్రమునకు వాపెసి కుమారుడైన నహాబి, గాదు గోత్రమునకు మాకి కుమారుడైన గెయువేలు అనునవి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుచున్నారో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో అని కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకి, అహిమాను, శమాయి, తల్మాయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయాను కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడెను. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను పోసి దండతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ పోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోన్ల యొద్దకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిది. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. 14వ అధ్యాయం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులు మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్ముని ఈ దేశములోనికి ఎలా తీసుకొని మా భార్య మా పిల్లలు కొల్లపోవదురు, మాకు కాదా అని వారితో అనిరి. వారు, మనము ఒక నాయకుని నియమించుకొని చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశంలో సంచరించి చూసిన వారిలో నుండిన కుమారుడగు యెహోషువ, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని
ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిది. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవాలనగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చే ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకయుందురు. నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే బలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి గదా. దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడువాడవనియు, నీవు వారి మీద నిలుచున్నదని, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావని వారు విని ఉన్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించినని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఉంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చివాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమింపమని యెహోవాతో చెప్పగా, యెహోవా, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణ వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనును. అమాలేకులను కానానీయులను ఆ లోయలో నివసిస్తున్నారు. జన సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమే పొండనెను. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. నాకు విరోధంగా సనుగుచుండి ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులను వింటున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాదు. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మల్ని నశింపజేయనని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు. అయితే మీ శవములు ఈ వరకు 40 విచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసి చెప్పిన మాట నాకు విరోధంగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, చనిపోదురు అన్నారు. ఆ దేశంలో సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజం చేసిన మనుషులు అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేది. అయితే ఆ దేశంలో సంచరించి చూసిన మనుషులలో కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా వారు కొండ కొన మీద చెప్పి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళుదుము అనేది. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్య లేడు గనక మీ శత్రువుల యొద్ద హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఎలయనగా కానానీయులు మీకంటే ముందుగా
అక్కడికి చేరి మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితే గనుక ఇక యెహోవా మీకు తోడై వారు ఆ కొండ కొనకెక్కిపోయేది. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమాలేకీయులను కనానీయులను వచ్చి వారిని కొట్టి హొర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. 15వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకి ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదే గాని గొర్రె మేకలలోనిదే కాని దహన బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగనియో నియామక కాలమందు అర్పించినదనియో అర్పింపగోరిన యెడల యెహోవాకు అర్పణమును అర్పించువాడు 30 కలపబడిన 2 పాళ్ల పిండిని నైవేద్యంగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయేటకై 30 ద్రాక్షారసమును పానీయార్పణగా సిద్ధపరచవలెను. పొటేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పాళ్ల పిండిని నైవేద్యంగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మొక్కుబడిని చెల్లించుటకని అయినను యెహోవాకు సమాధాన బలి నర్పించుటకని అయినను నీవు దహన బలిగానైనను సిద్ధపరచిన ఆ కోడెతో కూడా 10 నూనెను కలపబడిన 6 పాళ్ల గోధుమ పిండిని నైవేద్యంగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10 ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొట్టేలుతో కూడాను గొర్రెపిల్లలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగూ చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతి దానికిని అట్లు చేయవలెను. దేశంలో పుట్టిన వారందరూ సువాసన గల హోమార్పణమును తెచ్చినప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరములలో మీ మధ్యనున్న వాడెవడు సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయనట్లు అతడును చేయవలెను. సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ. అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లు పరదేశికి ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు, ఒకటే న్యాయవిధి ఉండవలెను. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మిమ్మును కొనిపోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత ఆహారమును తిన్నప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కల్లపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞ అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనా మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకే దాని చేసిన కనుక క్షమింపబడును. వారు పొరపాటున చేసిన పాపమును బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలి యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజమేమి వారి మధ్యన నివసించు పరదేశి ఏమి క్షమాపణ నందును. ఏలయనగా ప్రజలు తదాస్తించును. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా 1 ఏడాది ఆడు మేకపిల్లను తీసుకొని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని చేసిన గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటం వలన వాడు క్షమాపణ నందును. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్యన నివసించి పరదేశీయే గాని పొరపాటున ఎవడైనాను పాపము చేసిన ఎడల వానికిని మీకును విధి ఒకటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనాను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూసిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకును వానిని తీసుకుని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందవలెను,
సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వానిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలికి వానిని తీసుకొని పోయి రాళ్లతో వానిని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నాకు ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ప్రతిష్ఠితులు మునపటి వల్ల చూసిన వాటిని బట్టి వ్యభిచరింపక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటి శుచిగా నుండును. మీ దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. 16వ అధ్యాయము. లేవికి మునిమనవడును కహాతునకు మనవడును ఇస్కారు కుమారుడైన కోరాహు, రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములు, పొందిన సెబిద్యును సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి పోగుబడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్య యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరే రక్షించుకొంటున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరాహుతోనూ అతని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులు వాటి యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నానో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజముల నుండి మిమ్మల్ని వేరు చేయుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతోనున్న లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలిచి, వారు మేము రాము, ఈ అరణ్యంలో మమ్ము చంపవాలనని పాలు తేనెలు ప్రవహించి దేశముల నుండి మమ్మను తీసుకొని వచ్చట చాలనన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారము కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యము మాకియ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడగా రాము అని. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము. ఒక గాడిద నేనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలోనెవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతి వాడును తన తన ధూపార్తి తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తి తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దకును సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదవా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడానికి జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై ఉండక నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదీ ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపెననియో నా అంతటా నేనే వాటిని చేయలేదనియో దీని వలన మీరు తెలుసుకొందరు. మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణం పొందిన ఎడల
సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తము మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యములను వారు వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో ఉన్నది. భూమి వారిని మింగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చెల్లుము. పాపము చేసి తన ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా పైన రేకులు చేయవలెను. వారు యెహోవా సన్నిధిని వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇతడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనకు చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరని తెగులు వదిలిపెట్టనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యన నిలవబడగా తెగులు ఆగెను. కోరాహు దాత తిరుగుబాటు వలన చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే ఎద్దకు తిరిగి వచ్చెను. 17వ అధ్యాయము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారి యొద్దను ఒక్కొక్క పితరుని కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయని. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. అనగా పితరుల కుటుంబముల ప్రధానానికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులకు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు మందసము గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది బాధ పండుగ. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూసి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండానట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలం అణచి మాన్పివేసిన వాడవదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేసెను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిది, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించి మేమందరము చావవలసి ఉన్నదా అని పలికిరి. 18వ అధ్యాయము. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషమునకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలెను.
అయితే వారును మీరును చావకుండానట్లు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ వద్దకు సమీపింపకూడదు. మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీల మీదకి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్ష గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వల్ల మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డుతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. మరి యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించి వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి ముఖ్యమైన కట్టడ వలన నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావాల్సినవేమనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించే అర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమగును. అతి పరిశుద్ధ స్థలంలో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దానిని తినవలెను. అది నీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడి నదియు ఇశ్రాయేలీలు అల్లాడించే అర్పణములన్నీ నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటిని ఇచ్చి తిని ఈ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకు ఇచ్చి తిని వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి అగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుషులలోనిదేమి జంతువులలోనిదేమి వారు యెహోవాకు అర్పించే సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుషుని తొలిచూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలను. అపవిత్ర జంతువుల తొలిచూలు పిల్లలను వెల ఇచ్చి విడిపింపవలను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి చొప్పున పరిశుద్ధ స్థలము మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను. తులములు 20 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిచూలిని గొర్రె యొక్క తొలిచూలిని మేక యొక్క తొలిచూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద పైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను కానీ వాటి మాంసమును నీదగును. అల్లాడింపు బొరయు కుడి జబ్బయు నీదైనట్లు అది యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు. వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇదిగో సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీ యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీద ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అయితే లేవీయులు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించే దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చితిని. అందుచేతన వారు ఇశ్రాయేలీల మధ్యన స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పి తిని. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలు చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణ చేసుకోవాలి. మీకు వచ్చి ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెను ద్రాక్షల తొట్టి ఫలము వలెను ఎంచవలను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొని మీ దశమ ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించే అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకు ఇయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించి ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానికి ప్రతిష్ఠిత భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్షల తొట్టి వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ స్థలమంతైనను తినవచ్చు. ప్రత్యక్ష గుడారంలో మీరు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలీల ప్రతిష్ఠితమైన వాటిని
పవిత్రపరచకూడదని చెప్పుము. 19వ అధ్యాయం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిది మచ్చ లేనిది ఎప్పుడునో కాడి తీసుకొని రావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరునకు దానిని అప్పగింపవలెను. ఒకడు ఈ పాలెము వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయను దహింపవలెను. మరియు ఆ యాజకుడు కర్రను, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకొని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఇశ్రాయేలుకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలంతో పాపశుద్ధి చేసుకొని యెహోవా 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరసేవను ముట్టిన వాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచిన వాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వారి మీద ప్రోక్షింపబడలేదు కనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు ఒక గుడారంలో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఏదను, ఆ గుడారంలో ప్రవేశించి ప్రతివాడును ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూత వేయబడక తెరిచిన ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను, శవమునైనను, మనుషుని ఎముకనైనను, సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు తీసుకొని ఆ గుడారం సమస్తమైన ఉపకరణములన్నిటి మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని సమాధి దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. కొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు, వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉండురు. 20వ అధ్యాయము. మొదటి నెల యందు ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడింది. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము అయితే ఆ పశువు అక్కడ చనిపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మను ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనిది. అప్పుడు మోషే సమాజం ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు బండలో నుండి రప్పించి సమాజం కొరకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయింది. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీ
ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోయితిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి తోడ్కొని పోరని చెప్పెను. అవి మెరీబా జలమనబడి ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యన తన్ను పరిశుద్ధపరచుకొనెను. కాదేశు రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసింది. మా పితరులు ఐగుప్తుకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము. పొలములో బడి అయిన ద్రాక్ష తోటలలో బడి బావులను త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమ వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఎదోమీయులు, నీవు నా దేశంలో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనికి చెప్పగా, ఇశ్రాయేలీయులు, మేము రాజమార్గమున నా పశువులను నీ నీళ్లు త్రాగునడలా వాటి విలువను ఇచ్చుకుందాము, మరేమీ లేదు, కాలినడకనే దాటిపోయేదము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే కూడదనెను. అంతటా ఎదోము బహు జన్మతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు గనక ఇశ్రాయేలీయులు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. అహరోను తన పితరులతో చేర్చబడును. ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలీయజరును తీసుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూస్తుండగా వారు హోరు కొండ ఎక్కేది. మోషే అహరోను వస్త్రములు అహరోను కొండ శిఖరమున చనిపోయాను. తర్వాత మోషే ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. అహరోను చనిపోయానని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు దుఃఖము సలిపిరి. 21వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించు కనానీయుడైన అరాదు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని, నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను చేసేదమని. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలన చేసి అందువలన ఆ చోటికి హోర్మా అని పేరు పెట్టబడింది. వారు ఎదోము దేశమును చుట్టుకోవాలని హోరు కొండ ఎక్కి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేదు, చెవిసారము లేదు, అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలు కట్వగా ఇశ్రాయేలు చనిపోయింది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరములైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి ఒబేతులో దిగిరి. ఒబేతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అబరీము వద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి జెరేదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యలో మోయాబు సరిహద్దు. కాబట్టి యెహోవా సుడిగాలి చేతనైనట్టు వాహేబును అర్నోనులో 30 ఏరులను 6 దేశ నివాస స్థలములకు మోయాబు ప్రాంతములకు సమీపంగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనిన మాట యెహోవా యుద్ధముల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అక్కడ నుండి వారు బెయేరునకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయుము,
నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి అది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి దాన్ని కీర్తించుడి, బావి వేదికలు దాని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని తవ్విరి. వారు అరణ్యం నుండి మత్తాను నహాలీయులకును, నహాలీయుల నుండి బామోతునకును, మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతు నుండి ఎడారి ఎదురుగానున్న పిస్గా కొండకు వచ్చిరి. ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, మమ్మను నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలంలోకైనను ద్రాక్ష తోటలోకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించింది. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళి యహాజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును, అనగా అమ్మోనీయుల దేశం వరకు స్వాధీనపరుచుకున్నది. అమ్మోనీయుల పొలిమేర దుర్గమైనది అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటినీ పట్టుకొనిది. ఇశ్రాయేలీయులు అమోరీల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లెలన్నిటిలోనూ దిగిరి. హెష్బోను అమోరీల రాజైన సీహోను పట్టణము. అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధము చేసి వరకు దాని దేశం అంతగా పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు: హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దానిని స్థాపింపవలెను. సీహోను పట్టణముల నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరు 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబు, నీకు శ్రమ! కెమోషు జనులారా, మీరు నశించుతురి. తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీల రాజైన సీహోనుకు చెరగా ఇచ్చి వాటి మీద గురిపెట్టి కొట్టితిమి. దీబోను వరకు హెష్బోను నశించెను. నోఫాహు వరకు దానిని పాడు చేసితిమి. అగ్ని వలన మెదేబా వరకు పాడు చేసితిమి. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీల దేశంలో దిగిరి. మరియు ఎజేరు దేశంలో సంచరించి చూచుటకై మోషే మనుషులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసుకొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్ళినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో ఇట్లనెను: అతనికి భయపడకుము, నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించుతిని. నీవు హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికి చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒకడనైనా శేషింపకుండా అతని సమస్త జనమును హతము చేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిది. 22వ అధ్యాయము. తర్వాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసిన జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూసి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎత్తు పీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను: చిత్తగించుము, ఒక జనం ఐగుప్తుల నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము. వారు నాకంటే బలవంతులు, హతము చేయుటకు నేను బలమున్నది. అప్పుడు నేను దేశము నుండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడును, నీవు శపించువాడు శపింపబడును. కాబట్టి పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము నద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నద్ద బస చేసిరి. దేవుడు బిలాము నద్దకు నీ వద్దనున్న మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను: సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము. నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము బాలాకు అధికారులతో, మీరు స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవయ్యనని చెప్తున్నాడు అనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానొల్లడం
అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిది. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయుటట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాటను మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నీకునేమి చెప్పును నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము, మాట చొప్పుననే చేయవలనని అతనితో సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెలుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము తీసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసెను గనుక అది పొలంలోనికి పోయి బిలాము గాడిదను తనకు మరపవలెనని కొట్టగా యెహోవా దూత ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెలుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేక ఇరుకు చోటన నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కొలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి అని బిలాముతో అనగా, బిలాము, నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నీ తాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనాను నీకిట్లు చేయుటకద్దా అని బిలాముతో అనగా అతడు లేదని. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నిమిడ కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట అది నా తొలగని నేను అప్పుడు చంపి దాని ప్రాణము రక్షించి ఉందినని అతనితో చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు. కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీ పలకకూడదనని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళి బిలాము వచ్చినను బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్ళగా బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని గదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను గణపరచ సమర్థుడను కానా అని. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని, అయిననేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యత్ హచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలామునకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. మర్నాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివర వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించెను. 23వ అధ్యాయం. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠం మీద 1 కోడెను 1 పొట్టేళ్లను దహన బలిగా అర్పించారు. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠము మీద నీ దహన బలి యొద్ద నిలిచి ఉండము, నేను వెళ్ళదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొనునేమో, ఆయన నాకు కనపరచినది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కాను. బిలాము నాకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను 1 కోడెను 1 పొట్టేళ్లను అర్పించుతునని ఆయనతో చెప్పగా, యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పుమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులతో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, అరాము నుండి బాలాకు, తూర్పు పర్వతము నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపుము, రమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.
ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో, ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. నా అంత్యదశ వారి అంతము వంటిదగును గాక అనెను. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నేను రప్పించుకుని అందుకతడు, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చెను. అప్పుడు బాలాకు, దయచేసి నాతో కూడా మరి ఒక చోటుకి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారి చివర మాత్రమే కనబడును గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తం వారిని శపింపవలనని అతనితో చెప్పి పిస్గా కొనుండా కావలి వారి పొలమునకు అతన్ని తోడుకొని పోయి 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించి, అతడు అక్కడ నీ దహన బలి వద్ద నిలిచి ఉండుము, నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా, యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాట అతని నోట ఉంచి, నీవు బాలాకు నొద్దకు తిరిగి చెప్పుమని. అతడు బాలాకు నొద్దకు వెళ్ళినప్పుడు అతడు తన దహన బలి వద్ద నిలిచి ఉండెను. మోయాబు అధికారులు అతనితో వద్ద బాలాకు యెహోవా ఏమని చెప్పనని అడుగగా, బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను. బాలాకు, లేచి వినుము, సిప్పోరు కుమారుడా, చెవియొగ్గి నా మాట ఆలకించుము. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా? ఇదిగో, దీవించమని నాకు సెలవాయను. ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన అతనికి తోడై ఉన్నాడు. రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. దురిపోతు వేగము వంటి వేగము వారికి కలదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలియజెప్పబడును. ఆ జనము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిట్టి నిలుచును. అది విట్టను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. అంతటా బాలాకు, మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా, బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవాలనని నీతో చెప్పలేదా అని బాలాకుకు ఉత్తరమియ్యగా, బాలాకు, నీవు దయచేసి రమ్ము, నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను. అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునాము అని బిలాముతో చెప్పెను. బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తర్వాత, బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టెలను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను. 24వ అధ్యాయం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యం వైపు తన ముఖమును తిప్పుకొని, బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులను తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చును గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను. బేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు, నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెనముల నుండి కారును. అతని సంతతి బహుజనం జలముల వద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడగును. అతని రాజ్యము అధికమైనదగును. దేవుడు ఐగుప్తులో నుండి అతని రప్పించును. దురిపోతు అతనికి కలదు. అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను వెరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనును. అతని లేపువాడెవడు? నిన్ను జీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో, నా శత్రువులను శపించుటకు నేను పిలిచితిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించు. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము. నేను నిన్ను మిక్కిలి ఘనపరచదనని చెప్పితిని గాని యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరచిన నేను. అందుకు బిలాము బాలాకుతో, బాలాకు తన ఇంటడి వెండి బంగారములను నాకిచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము.
నేను నా జనుల యొద్దకు వెళుతున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ పరచదను రమ్మని చెప్పి ఉపమాన రీతిగా ఇట్లా నేను బేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన వాని వార్త, మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది ప్రాంతములను కొట్టును, కలహవీరులను నాశనము చేయును. ఎదోమును సేయీరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. ఇశ్రాయేలు పరాక్రమముందును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును. అతడు పట్టణములోని శేషమును నశింపజేయును. మరియు అతడు అమాలేకీల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లా, అమాలేకు అన్యజనములకు మొదలు, వాని అంతము నిత్య నాశనమే. మరియు అతడు కెనీయుల వైపు చూసి ఉపమాన రీతిగా ఇట్లా నేను, నీ నివాస స్థలము దుర్గమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. అశ్షూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యూను నశించిన. మరియు అతడు ఉపమాన రీతిగా, అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అశ్షూరును ఎబేరును బాధించును. కిత్తీయులు కూడా నిత్యనాశమును పొందుదురనెను. అంతటా బిలాము లేచి తన చోటుకి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. 25వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు షిత్తీములో నుండి దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో ఆ స్త్రీలు తమ దేవతలకు బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేరుతో కలుసుకొని కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పేరుతో కలుసుకొని తమ తమ వశములోని వారిని చంపవాలనని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం యొద్ద యోచిస్తున్న సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. అప్పుడు యాజకుడైన అహరోను మనవడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యన నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపం బంధించను కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వాని పేరు జిమ్రి. అతడు షిమేనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు. చంపబడిన స్త్రీ పేరు కొబ్జి, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధపెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పేరు సంతతిలోను తెగులు దినమందు పేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొబ్జి సంగతిలోను మేమును మోసపుచ్చిరి. 26వ అధ్యాయం. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడైన అహరోను కుమారుడైన సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలోను 20 ఏళ్ల మొదలుకొని పై ప్రాయం కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏళ్ల మొదలుకొని పై ప్రాయం ఎగుప్తు దేశంలో నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములో చెప్పిరి. ఇశ్రాయేలీయుల తొలిచూలు రూబేను పుత్రులలో హనోకు వంశస్థులు, పల్లు వంశస్థులు, హెస్రోనీయులు వంశస్థులు, కర్మీయులు వంశస్థులు. వీరు రూబేను వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,530 మంది. పల్లు కుమారుడు ఎలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరాహు తన సమూహములో పేరు పొందినవాడు.
అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో యెహోవా మోషే అహరోనుకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమూహముల వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరాహు కుమారులు చావలేదు. షిమేను పుత్రుల వంశములలో నెమూయేలీలు వంశస్థులు, యామీనీయులు వంశస్థులు, జెరాహీలు జెరాహు వంశస్థులు, షమూలీయులు షావూలు వంశస్థులు. ఇది షిమేనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, హొజానీ వంశస్థులు, ఎరీయులు ఏరి వంశస్థులు, అరోదీయులు అరోదు వంశస్థులు, అరేలీయులు అరేలు వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 44,500 మంది. యూదా కుమారులు ఏరు ఓనానును కానాను దేశంలో మృతి పొందిరి. సెలా వంశస్థులు, పెరేసీయులు పెరేసు వంశస్థులు, జెరాహీలు జెరాహు వంశస్థులు. పెరేసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హమూలీయులు హమూను వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు ఇస్సాకారీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,500 మంది. జబూలూను పుత్రుల వంశస్థులలో సెరేదీయులు సెరేదు వంశస్థులు, ఎలోనీయులు ఎలోను వంశస్థులు, యహాలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు, అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఇజారీయులు ఇజారు వంశస్థులు, హెలాకీయులు హెలాకు వంశస్థులు, అస్రియేలీయులు అస్రియేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు, షెమిదాయీయులు హెబేరు వంశస్థులు. హెబేరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రులు వంశములు ఇవి: సుతలాహీలు సుతలాహు వంశస్థులు, బెకారీయులు బెకారు వంశస్థులు, తహానీయులు తహాను వంశస్థులు. వీరు సుతలాహు కుమారులు. ఎరానీయులు ఎరాను వంశస్థులు. వీరు ఎఫ్రామీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బేలా వంశస్థులు, అష్బేలీయులు అష్బేలా వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు, షుఫామీయులు షుఫాము వంశస్థులు. బేలా కుమారుడు అర్దు నయమాను. అర్దీయులు అర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశములలో షుతామీయులు షూపాము వంశస్థులు. వీరు తమ వంశంలో దానీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. అషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరియా వంశస్థులు. బెర్యానీయులలో హెబేరీయులు హెబేరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. అషేరు కుమార్తె పేరు సెరాహు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశములలో మహాసయేలీయులు మహాసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు, హెస్సేరీయులు హెస్సేరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 630 మంది. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశంను వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం నీయవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం నీయవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇయ్యవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యములు పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మొరారీయులు మొరారీ వంశస్థులు. లేవీయుల వంశం లేవీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహాలీయుల వంశము,
ముషీల వంశము, కొరాహీల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఎకబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరి యగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఇతమారు పుట్టిరి. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్గి తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులకు లెక్కింపబడిన వారు కారు గనక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యం ఇయ్యబడలేదు. యెరికో ప్రాంతములందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే, అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలీయుల జనసంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవద్దని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. 27వ అధ్యాయం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును, గిలాదు మనుమడును, మాకీరు మనవడును. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజమున ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో మరణమాయెను. అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు. తన పాపమును బట్టి మృతువైన అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మార్చిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిది. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యము వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను. ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమును ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాప్తికి వాని స్వాస్థ్యమును ఇయ్యవలెను. వాడు దాన్ని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, అబరీము కొండ ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలైనగా సీను అరణ్యంలో సమాజమును వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల యొద్ద నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా జలమను నీళ్ళే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించును. అతడు వారి యొద్ద వచ్చుచూ పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడు. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడుగా ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచును. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఉరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తన సమస్త కార్యమును జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞాపించాడు. 28వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగ ఆజ్ఞాపింపవలెను. నాకు సువాసన కలుగుటకై హోమరూపమునకు నాకు అర్పణముల ఆహారముగా నియమిత కాలమున నా ఎదుకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించును, వారు యెహోవాకు నిత్యమైన దహనబలిగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రెపిల్లలను అర్పింపవలను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయం మందు అర్పించి సాయంకాలం మందు 2వ దానిని అర్పింపవలను. దానికి పాలలో పావు కల్పబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యం చేయవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమించబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30. పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయం యెహోవాకు పైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలం మందు అర్పింపవలెను.
విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లలను నైవేద్య రూపమున దాని పానార్పణమును గాను నూనెతో కలపబడిన తుమ్మెడి పిండిలో 2/10 వంతులను అర్పింపవలను. నిత్యమైన దహన బలి దాని పానార్పణము గాక ఇది ప్రతి దినము విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తుమ్మెడి పిండిలో 3/10 వంతులను నైవేద్యముగా, ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తుమ్మెడి పిండిలో 2/10 వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తుమ్మెడి పిండిలో 1/10 వంతులను నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణలు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షరసపు పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 1/4 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక 1 మేకపిల్లను పాప పరిహార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్షములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాదివగు 7 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యమును నూనెతో కలపబడిన గోధుమ పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3/10 వంతులను, పొట్టేలుతో 2/10 వంతులను, ఆ 7 గొర్రెపిల్లలతో ఒక్కొక్క గొర్రెపిల్లతో 1/10 వంతును మీకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి గాక వీటిని అర్పింపవలెను. అట్లా దినములలో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారముగా అర్పింపవలెను. నిత్యమైన దహన బలి దాని పానార్పణమును గాక దానిని అర్పింపవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలు నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాదివైన 7 మగ గొర్రెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోనూ నూనెతో కలపబడిన తుమ్మెడి పిండిలో 3/10 వంతులను, ప్రతి పొట్టేలుతో 2/10 వంతులను, ఆ 7 గొర్రెపిల్లలతో ఒక్కొక్క పిల్లతో 1/10 వంతును మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేకపిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను. 29వ అధ్యాయం. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన 1 కోడెదూడను 1 పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలి దాని నైవేద్యమును, వాటి పానార్పణములను గాక నిర్దోషమైన గొర్రెపిల్లను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యమును నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములో 3/10 వంతులను, పొట్టేలుకు 2/10 వంతులను, 1 గొర్రెపిల్లలో ఒక్కొక్క పిల్లతో 1/10 వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుటకై పాప పరిహార్థ బలిగా 1 మేకపిల్లను అర్పించవలెను. ఈ 7వ నెల 10వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏ పని చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యం, వాటి పానార్పణములను గాక మీరు 1 కోడెదూడను 1 పొట్టేలును ఏడాదివైన 7 గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3/10 వంతులను, 1 పొట్టేలుతో 2/10 వంతులను, ఆ 7 గొర్రెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో 1/10 వంతును పాప పరిహార్థ బలిగా 1 మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడెదూడలలో ప్రతి దూడతో
10వ వంతులను ఆ 2 పొట్టేళ్లతో, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములు గాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ, పొట్టేళ్లతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 8వ దినమున మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు చేయకూడదు. అందులో నిత్యమైన దహనబలి దాని నైవేద్యమును పానార్పణమును గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా నిర్దోషమైన ఒక గొర్రెపిల్లను ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడె దూడతోనూ, పొట్టేలుతోనూ, గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మొక్కుబడులను, మీ స్వేచ్ఛార్పణములను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను. 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను: ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బతుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బతురాలైన ఎడల, ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకొనిన బాధ్యతను విని దాన్ని గూర్చి ఊరుకొనిన ఎడల ఆమె మొక్కుబడులన్నీయు నిలుచును. ఆమె తాను బతురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణను చేసిన ఎడల ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానిని ఆక్షేపణము చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన పొట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఊరుకొనుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణము చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు యెహోవా ఆమెను క్షమించును. విధవరాలు గాని, విడనాడబడినది గాని తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడిని నిలుచును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొని ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి, తరువాత ఆమె భర్త విని దానితో ఆక్షేపణ చేయక ఊరకొండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను గూర్చి ఆమె మీద ఒట్టును గూర్చి ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మొక్కుబడిని తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దుపరచవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాన్ని గూర్చి ఊరుకొనొచ్చి వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ క్షమించిన వాడవును.
అతడు వినిన దినమున దాని గురించి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచును. అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును. ఈ భర్తను గూర్చి, భార్యను గూర్చి, తండ్రిని గూర్చి, బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చి యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. 31వ అధ్యాయము. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల ఎదుకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇశ్రాయేలీ గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. అట్లు గోత్రం ఒకటింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనలో నుండి పరచబడగా, మోషే వారిని, అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీను, రెకెమును, సూరును, హూరును, రెబాను చంపిరి. బేను కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారికి కలిగినది యావత్తును దోచుకునేది. మరియు వారి నివాస పట్టణములన్నిటిలోనూ వారి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుషులనేమి పశువులనేమి సమస్తమైన కొల్ల ఆస్తిని యావత్తును తీసుకునేది. తర్వాత వారు మోయాబు మైదానములో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యొద్దకును యాజకుడైన యొద్దకును ఇశ్రాయేలు సమాజం వద్దకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకుని రాగా, మోషే యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెము నుండి వెలుపలకు వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులను సేన మీద కోపపడారు. మోషే వారితో, మీరు ఆడవారినందరినీ బ్రతికించుతారా? ఇదిగో బిలాము మాటను బట్టి ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగువారు కాగా, అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని, పురుష సంయోగం ఎరగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాలెం వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతి వాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతి పట్టిన వారు 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మపు వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను. అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, బంగారమును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును, అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలమును వాటిని పవిత్రపరచవలెను. అగ్ని చేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్ళలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉదుక్కొని పవిత్రులైన తర్వాత పాలెంలోనికి రావచ్చుననెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క ఇతరుల కుటుంబంలో ప్రధానులను, మనుషులలోను పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోను, పశువులలోను, గాడిదలలోను, గొర్రె మేకలలోను 500కు 1 చొప్పున వారి సగములో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. మనుషులలోను, పశువులలోను, గాడిదలలోను, గొర్రె మేకలలోను, సమస్త విధముల జంతువులలోను 50కి 1 చొప్పున ఇశ్రాయేలీయులు సగంలో నుండి తీసుకొని యెహోవా మందిరం కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లపెట్టిన సొమ్ములో మిగిలినది 6,70,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష అందులో 6 వంతు, అనగా సైన్యమునకు పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,33,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లింపవలసిన పన్ను 670. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61.
మనుషులు 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లింపవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకొని ఇశ్రాయేలీయులకిచ్చిన సగము నుండి లేవీయులకిచ్చెను. 3,37,500 గొర్రెమేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా, ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగం నుండి మనుషులలోను జంతువులలోను 50 చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడుటకు అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను సేనాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి కిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియాలను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకొనిది. సహస్రాధిపతులను సేనాధిపతులను ప్రతిష్ఠార్పణములను యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడు తన మట్టుకు తాను కొల సొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారమును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారమున ఉంచిరి. 32వ అధ్యాయం. రూబేనీయులకును గాదీయులకును విస్తారమైన మందలుండెను గనుక యెజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, దిబోను, యెజెరు, నిమ్రా, హెష్బోను, ఎలాలే, షేబాను, నెబో, బెయోను అను స్థలము అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యంగా ఇమ్మనగా, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును వారు వెళ్ళనకుండా ఉన్నట్లు మీరేలా వారి హృదయంను అధైర్యపరచుదురు? ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయల నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి గదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూసి ఇశ్రాయేలీయుల హృదయంను అధైర్యపరచితిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమును వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేశాను. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరం వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరగలాడజేసెను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల కోపం మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిలవ చేయను. అట్లు మీరు ఈ సర్వ సమాజమును నశింపచేస్తుదరనేను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొన్నాము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చే వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారము గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో ప్రతి వాడును తన స్వాస్థ్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యోర్దాను యువతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యోర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిది. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తమ ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఎందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయని ఎడల పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయడం నేను. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదము. మా పిల్లలు, మా భార్యలు, మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురంలో ఉండును. నీ దాసులమైన మేము అనగా
మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిది. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలీయుల గోత్రములలో ఇతరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను: గాదీయులకును రూబేనీయులకును అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలకి వెళ్ళని ఎడల కానాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యమును పొందుదురనగా, యెహోవా దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కానాను దేశంలోనికి వెళ్ళెదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్థగోత్రపు వారికిని అమోరీల రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశపు పురములను ఇచ్చెను. గాదీయులు అతరోతు, అరోయి, అత్రోతు, షోపాము, యజేరు, ఎగ్బేహ, బెత్రిమ్రా, బెహారాను అను ప్రాకారములు గల పురములను మందలకు దొడ్లను కట్టుకొనిది. రూబేనీయులు మారుపేరు పొందిన హెష్బోను, ఎలాలే, కిర్యతయీము, నెబో, బయల్హేన్మును, షిబ్నా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిది. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదు మీదకి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీలను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబాహు వెళ్ళి కెనాతును దానిని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను. 33వ అధ్యాయం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలనందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీయులు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెపోను ఎదుటనున్న దిగిరి. మిగ్దోలు ఎదుటను దిగిరి. పిహహీరోతు నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణం చేసి మారాలో దిగి మారాలో నుండి బయలుదేరి ఎలీముకు వచ్చిరి. ఎలీములో 12 నీటి బుగ్గల 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఎలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దొపాకాలో దిగిరి. దొపాకాలో నుండి బయలుదేరి అలూషులో నుండి బయలుదేరి రెఫుదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫుదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజరోతులో దిగిరి. హజరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మోను పారేసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి. షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకలేతులో దిగిరి. మకలేతులో నుండి బయలుదేరి తహాతులో దిగిరి. తహాతులో నుండి బయలుదేరి తరాహులో దిగిరి. తరాహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హస్మోనులో దిగిరి. హస్మోనులో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనయాకాలో దిగిరి. బెనయాకానులో నుండి బయలుదేరి హుర్హగ్గిద్గోదులో దిగిరి. హుర్హగ్గిద్గోదులో నుండి బయలుదేరి మెద్బతాలో దిగిరి. మెద్బతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాల నుండి బయలుదేరి ఎసన్గెబెరులో దిగిరి. ఎసన్గెబెరులో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యంలో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 123 ఏళ్ళు ఈడు గలవాడే హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కానాను దేశమందు నివసించిన
అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పునోనులో దిగిరి. పునోనులో నుండి బయలుదేరి ఒబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేరల యొద్దనున్న ఇయ్యో అబరీములో దిగిరి. ఇయ్యో అబరీములో నుండి బయలుదేరి దిబోను గాదులో దిగిరి. దిబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లతాయిములో దిగిరి. అల్మోను దిబ్లతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబరీము కొండలలో దిగిరి. అబరీము కొండలలో నుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానంలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బెషెషిమోతు మొదలుకొని అబేలు షిత్తీము వరకు యొర్దాను దగ్గర దిగిరి. యెరికో యొద్ద అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యొర్దానును దాటి కానాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చి వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యముగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇయ్యవలెను. ఎవని స్థలమున పడును దానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యమును పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లగాను మీ పక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములలో మిమ్మల్ని బాధ పెట్టెదరు. మరియు నేను వారికి తలంచినట్లు మీరు చేసేదనని వారితో చెప్పుము. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు నామమునకే కలుగును గాక. ఆమేన్.